హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కిషిందర్ ఆన్లైన్ అకాడమీ సార్. ఈ కిషిందర్ ఆన్లైన్ అకాడమీ ద్వారా సార్ మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సార్, సివిల్ సర్వీస్ స్థాయి నుండి గ్రూప్ 4 వరకు సార్ మీరు ఏ ఎగ్జామ్ రాసినా టోటల్ ఎన్ఎఫ్ సార్. ఇక్కడ నుంచి ఏది ఎంతవరకు కావాలి, ఏది ఎంతవరకు అందించాలి, మన విద్యార్థులు ఏమి కోరుకుంటున్నారు, మన విద్యార్థులు మనం ఏమి అందించాలి, ఆ లక్ష్యంతోనే టాప్ మోస్ట్లీ ఫ్యాకల్టీ ద్వారా మన కిషిందర్ ఆన్లైన్ అకాడమీ మేము ముందుకు వస్తుంది. మనం ఆల్రెడీ సార్ 2024 సంవత్సరం జనవరి కరెంట్ అఫైర్స్ లో ఉన్నాం సార్. ఈ జనవరి కరెంట్ అఫైర్స్ లో లేటెస్ట్ పాలిటీ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్ సార్. ఇది ఏంటి సార్ అంటే 2024 అండి. 2024 సంవత్సరం సార్ ఇక్కడ జనవరి 28 నాటికి సుప్రీంకోర్టు సార్ ఇక్కడ 75 సంవత్సరాలు భారత సుప్రీంకోర్టును ప్రారంభించి 75 సంవత్సరాలు ఇక్కడ పూర్తి కావడం జరిగింది సార్. సుప్రీంకోర్టులో సార్ తొలిసారిగా 7+1 సార్ 7 న్యాయమూర్తులు, ఒక అతను ప్రధాన న్యాయమూర్తి ఉండే. తర్వాత సార్ 27+1 సార్ ఇలా ఉండే. ప్రజెంట్ సార్ ఇక్కడ 33+1 సార్. సుప్రీంకోర్టులో మొత్తం ఇప్పుడు న్యాయమూర్తుల సంఖ్య అంటే 34 మంది సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ డివై చంద్రచూడ్ సార్ ఇక్కడ ఈయన సుప్రీంకోర్టుకు 50వ చీఫ్ జస్టిస్ గా కొనసాగుతున్న వ్యక్తి సార్. ఒక 2024 సంవత్సరం జనవరి 28 నాటికి భారత సుప్రీంకోర్టు 75 సంవత్సరాల యొక్క వేడుకలను ఢిల్లీలో ఘనంగా నిర్వహిస్తే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీ ఇక్కడ హాజరు కావడం జరిగింది సార్. యొక్క ఈ వేడుకలకి ప్రధానంగా సార్ ఇక్కడ మరి ముఖ్యంగా 1950 జనవరి 28 నాడు ప్రారంభించారు సార్. ఈ వేడుకల్లో సార్ ఇక్కడ భారతదేశం యొక్క ప్రాథమిక హక్కుల్ని, ప్రజల ప్రాథమిక హక్కుల్ని కాపాడడంలో కీలకమైన పాత్ర కూడా పోషిస్తుంది సార్. ప్రపంచ దేశాల యొక్క కోర్టులకి, సుప్రీంకోర్టులకి, అత్యున్నతమైన న్యాయస్థానాలకి మార్గదర్శిగా నిలబడ్డదంటే భారత సుప్రీంకోర్టు సార్. ఓకే, మరి ముఖ్యంగా సార్ సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్టికల్ మీరే క్యాజాలమ్మా, ఇండియా దేంట్లో ఫస్ట్ అమ్మా, పాపులేషన్ దేంట్లో సెకండ్ అమ్మా, కాపీ దేంట్లో ఫోర్త్ అమ్మా, బ్లాక్ మనీ మొత్తం ఏమైందమ్మా 124 ఆర్టికల్ ఏం చెప్తుందండి? భారత సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారంగా ఫార్మేషన్ జరిగిందండి? 124 ఆర్టికల్. ఓకే, ఇదే తీసుకుంటున్నా చూడండి. ఈ రెండిటి వచ్చింది, ఓకే, ఒకటిటి వచ్చింది, 4 వచ్చింది. ఇదే ఆర్టికల్ అండి రాష్ట్ర హైకోర్టుకి సంబంధించిన యొక్క ఆర్టికల్ అండి. ఓకే, 14 ఆర్టికల్ ఉంది, 21 ఆర్టికల్ ఉంది, 1 ఆర్టికల్ ఉంది, 2 ఆర్టికల్ ఉంది, 4 ఆర్టికల్ ఉంది, 12 ఆర్టికల్ ఉంది, 24 ఆర్టికల్ ఉంది. ఎగ్జామినర్ ఏ టైపులో, ఏ లెవెల్లో, ఏ విధంగా అడిగినా కూడా నువ్వు క్యాచ్ చేయాలి సార్. ఇక్కడ నుంచి బిట్ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మిస్ కానియద్దు సార్. ఓకే, సుప్రీంకోర్టుకు తొలి చీఫ్ జస్టిస్ అంటే హరిలాల్ జే కానియా. సుప్రీంకోర్టుకు ఓకే ఒక దళితుడు చీఫ్ జస్టిస్ అంటే కన్నెత్తేన్ గోపీనాథ్ బాలకృష్ణ. సుప్రీంకోర్టుకు తండ్రి కొడుకులు చీఫ్ జస్టిస్లుగా పనిచేసిన వ్యక్తులంటే ఎవరండి వాళ్ళు? అక్కడ తండ్రి కొడుకులంటే సార్ వైవి చంద్రచూడు, డివై చంద్రచూడు. సుప్రీంకోర్టుకు ఎక్కువ కాలం పాటు చీఫ్ జస్టిస్ గా పనిచేస్తున్న వ్యక్తి విష్ణు చంద్రచూడ్. ఆయన 7 సంవత్సరాల 4 నెలల పైగా చీఫ్ జస్టిస్ గా ఉంటారు. సుప్రీంకోర్టుకు తక్కువ కాలం పాటు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన వ్యక్తి జస్టిస్ నాగేంద్ర సింగ్ అండి. 18 రోజులు మాత్రమే ఇక్కడ. ఓకే, సుప్రీంకోర్టుకు సార్ ఒక సుప్రీంకోర్టులో తొలి ముస్లిం మహిళ జడ్జి అంటే
ఆమె ఎంవి ఫాతిమా బీవి ఈ మధ్య చనిపోయారు. ఆమె కేరళ రాష్ట్రం అండి. ఆమెకి మధ్య భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు కూడా ఇచ్చినదండి. ఓకే, ఈ మధ్య 2024 ఫిబ్రవరిలో మరణించిన యొక్క సుప్రీంకోర్టు యొక్క మాజీ జడ్జి, మాజీ సోలిసిటర్ జనరల్ అంటే ఆయన పాలి ఎస్ నారిమన్. పాలి ఎస్ నారిమన్ సార్ ప్రముఖ న్యాయ కోవిదుడు అండి ఆయన ఇక్కడ. ఓకే, మరి ముఖ్యంగా సార్ రేపు సుప్రీంకోర్టు అంటే ఇంకోటి సార్, ఈ దేశానికి ఒక మహిళ రాష్ట్రపతిగా పనిచేస్తారు, ఒక మహిళ ప్రధానిగా పనిచేస్తుంది. కానీ ఒక సుప్రీంకోర్టుకు ఒక మహిళ చీఫ్ జస్టిస్ గా ఇంకా పనిచేయలే. రేపు 2027లో ఒక మహిళ అంటే బివి నాగరత్నం నాయుడు ఒక సుప్రీంకోర్టుకు తొలి మహిళ చీఫ్ జస్టిస్ గా ఆమె బాధ్యతలు కూడా స్వీకరించబోతున్న యొక్క సంఘటన సార్. ఒక లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ నుండి ఈ టైపులో రేపు కరెంటు పాలిటీ పరంగా అడిగే యొక్క అవకాశం కూడా ఈ ఏరియా ఉంటది. ఈ మధ్యనే ఏ సంస్థ ఒక వజ్రోత్సవ వేడుకల్ని నిర్వహించుకుంది, ఈ లెవెల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. మరొక అంశం సార్, ఇది ఏంటి సార్ ఇక్కడ మరొక అంశం సార్ అంటే ఒక 2024 సంవత్సరం సార్, ఇది జనవరి 28 నాడు ఇన్జెన్యూట్ అనే హెలికాప్టర్ సార్. ఇది ఒక 2021 సార్. ఇక్కడ 2021లో అమెరికా దేశం పర్సువర్సన్ ఈ యొక్క పర్సువర్సన్ అనేక ల్యాండర్ పంపింది. దానితో పాటు ఇక్కడ ఇంజెన్యూటీ ఈ యొక్క ఇంజెన్యూటీ అనేక హెలికాప్టర్ ను పంపిస్తారు. ఒక అంగారక గ్రహం మీద ల్యాండ్ అయినాక మొట్టమొదటి హెలికాప్టర్ ఇది. అంగారక గ్రహం మీద టేకప్ తీసుకున్న హెలికాప్టర్ కూడా ఇదే సార్, ఇంజెన్యూటీ అనే హెలికాప్టర్ ఇది. దీని యొక్క లైఫ్ టైం కూడా ఆగిపోయింది సార్. ఇక్కడ సుమారు 1800 గ్రాముల బరువున యొక్క ఈ చిన్న హెలికాప్టర్ సార్. ఈ మధ్యనే రేపు లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఏ లెవెల్ అడుగుతున్నాడు సార్. ఇక్కడ ఈ మధ్యనే అంగారక గ్రహం మీద ల్యాండ్ అయిన యొక్క ఓకే అంగారక గ్రహం మీద తన కథ ముగిసిన యొక్క హెలికాప్టర్ పేరేమిటి? ఇంజెన్యూటీ అనే హెలికాప్టర్. ఇది ఎందుకు వార్తలకు వస్తుంది? ఈ ప్రపంచంలో తొలి అంగారక గ్రహం మీదకి వెళ్ళిన మొట్టమొదటి హెలికాప్టర్ పేరేమిటి? ఇలా అడిగే అవకాశం ఉంది. దీన్ని ఎవరు డిజైన్ చేశారండి? నాసా డిజైన్ చేస్తుందండి. అమెరికా స్పేస్ సెంటర్ పేరు ఏం పేరండి? నాసా. ఈ మధ్య తెలంగాణలో ఒక ఎంట్రన్స్ లో నాసా అబ్రివేషన్ అడిగాడండి. ఏందండి? నేషన్ ఏరోనాటిక్ స్పేస్ అండ్ అడ్మినిస్ట్రేషన్. నాసా యొక్క అబ్రివేషన్ సార్ ఇది. ఓకే, అమెరికాలో అమెరికా స్పేస్ సెంటర్ పేరు నాసా, ఇండియా స్పేస్ సెంటర్ పేరు ఇక్కడ ఇస్రో సార్. ఇది ఇస్రో ఇండియా స్పేస్ సెంటర్ పేరండి ఇక్కడ. ఓకే, మరొక అంశం సార్ ఏంటి సార్ అండి, ఇక్కడ మన ఆనవాయితీ పరంగా ఎవరీ ఇయర్ భారత రిపబ్లిక్ వేడుకలకి మన ప్రముఖుల్ని పిలిపించుకుంటాం. ఈసారి యాక్చువల్ గా సార్ అమెరికా ప్రెసిడెంట్ రావాలి, కానీ త్వరలో అమెరికాలో అక్కడ అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి, అందుకే ఇమాన్యుయల్ మాక్రాన్ మనం గెస్ట్ గా పిలిపించుకున్నాం. ఈ ఇమాన్యుయల్ మాక్రాన్ సరైన భారత రిపబ్లిక్ వేడుకలకైనా ముఖ్య అతిథి సార్ ఈసారి సార్. మరి ఈసారి ఇండియా యొక్క రిపబ్లిక్ డే థీమ్ సార్ ఇది వీక్షిత్ భారత్ మరియు భారత్ లోక్ తంత్రకి మాతృక అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఒక అభివృద్ధి చెందిన యొక్క భారతదేశం ప్రజాస్వామ్య యొక్క మాతృత్వం అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఒక ఆయన రస్కిన్ బాండ్ అనేక ఒక రైటరు
ది లిటిల్ బుక్ ఆఫ్ ఇండియా 75 years ఇండిపెండెంట్ సెలబ్రేషన్ అని చెప్పి ఒక బుక్ రాశాడు. ఒక్కొక్క అడుగుతో ఈ భారతవాణి బ్రిటిష్ వాళ్ళు ఈ భారత్ నుండి వెళ్ళిపోయే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. అలాంటి భారత ఆర్థిక వ్యవస్థ ఇవాళ ప్రపంచంలో టాప్ 5th లో ఉన్నామంటే రేపు 2027 నాటికి 3rd place కు రాబోతున్నాం అంటే భారతవాణి ఒక్కొక్క అడుగుతో ఎలా ముందుకెళ్తుంది, తాము అభివృద్ధి చెందుతూ తాము డెవలప్ అవుతూ పక్క దేశాలకు ఏ విధంగా మనం సపోర్ట్ చేస్తున్నామో ఇవాళ ప్రపంచ దేశాలే ఆలోచించే రీతిలో ఉన్న సంఘటన సార్ ఇక్కడ. ఓకే, రేపు పోటీ పరీక్షల్లో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఎలా అడుగుతారు సార్ అంటే 2024 January 26 యొక్క ఓకే భారత యొక్క రిపబ్లిక్ డే యొక్క థీమ్ ఏంది అలా అడిగినప్పుడు వీక్షిత్ భారత్, వీక్షిత్ భారత్ మరియు సార్ ఇక్కడ భారత్ లోక్ తంత్రకి మాతృకి, భారత్ లోక్ తంత్రకి మాతృకి అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం ఇక్కడ జరిగింది సార్. ఈ యొక్క అంశానికి ఆల్రెడీ మనం అనుకున్నాం సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 2024 సంవత్సరం అండి, January 26 నాడు భారత ప్రభుత్వం ఈసారి 132 మందికి పద్మ అవార్డులను అనౌన్స్మెంట్ చేస్తుందండి. ఓకే, పద్మ అవార్డులు సార్ ఈసారి సార్ 5గురికేమో పద్మ అంటే విభూషణ్ అవార్డు సార్. ఇక్కడ పద్మ విభూషణ్ అండి. ఈ దేశంలో అత్యున్నతమైన అవార్డు అంటే భారతరత్న, 2వ అత్యున్నతమైన అవార్డు అంటే ఏందండి పద్మ విభూషణ్, 3వది పద్మ భూషణ్, 4వది పద్మ శ్రీ అండి ఇక్కడ. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఈ 2024లో 5గురి ప్రముఖులకి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది సార్. ఆల్రెడీ ఒక దగ్గర ఒక క్లాసులో మనం చర్చించుకున్నాం. ఒక ఆయన కర్పూరి ఠాగూర్ బీహార్ యొక్క ఎక్స్-సీఎం, మరొక ఆయన ఎల్కే అద్వానీ ఇండియా ఉప ప్రధాని, మరొక ఆయన పివి నరసింహారావు సౌత్ ఇండియా నుండి ప్రధానిగా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి. ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతరం ఉద్యమంలో పాల్గొనే వ్యక్తి ఈయన సార్. మరొక ఆయన ఒక్కరోజు కూడా భారత పార్లమెంట్ లో అడుగు పెట్టనే ప్రధానండి చౌదరి చరణ్ సింగ్. మరొక ఆయన ఎంఎస్ స్వామినాథన్ ప్రముఖ సైంటిస్టు. అయ్యా భారతరత్న అవార్డు 1954లో ఏర్పడితే 77లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం రద్దు చేసింది. ఎందుకంటే 54 నుండి 77 వరకు కూడా కేంద్రంలో అధికారంలో అది కాంగ్రెస్ గవర్నమెంట్ తమ ఇష్టం వచ్చిన వారికి బంధుమిత్రులకి ఈ అవార్డు ఇస్తుందని చెప్పి తొందరపాటుతనంతో ఆయన ఎటు ఆలోచించుకోకుండా ఈ అవార్డుని అక్కడ రద్దుపరిస్తే 1980లో ఇందిరాగాంధీ మళ్ళీ అధికారంలోకి వచ్చి పునఃప్రారంభించింది. ఈసారి సార్ 2024 5గురికేమో భారతరత్న అవార్డు, తొలిసారిగా 3 కూడా భారతరత్న అవార్డు ఇచ్చారు. సివి రామన్, సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణ, మొత్తం 3కి ఇచ్చారు తొలిసారిగా. మొత్తం భారతరత్న అవార్డు ఎంతమందికి అండి 53 మందికి లభించింది. తొలిసారిగా ఎంతమందికి ఇచ్చారండి 3కి. రీసెంట్లీ ఎంతమందికి ఇచ్చారండి 5. 5 3 ఏమైందండి 8 కాదు 53 మందికి ఓవరాల్ గా భారతరత్న అవార్డు ఇచ్చారండి. ఏందండి కథ, ఏందో ఈ కథ. ఓకే, ఇక్కడ మాత్రం సార్ ఇది 3కి ఇక్కడ భారతరత్న అవార్డును తొలిసారిగా ఎంతమందికి అండి 3కి. రీసెంట్లీ ఎంతమందికి అండి 5. 5 3 ఏమైందండి అమ్మా 8 కాదమ్మా 53 మందికి ఇచ్చారమ్మా. టోటల్ భారతరత్న అవార్డును ఓకే రద్దు చేసిన అంటే తిరస్కరించిన ఫ్యామిలీ ఎవరిది? నేతాజీ ఫ్యామిలీ సార్. ఓకే, అప్పుడు 54లో ఈ అవార్డు ఏర్పడితే ఇప్పుడేనా
మీ ఫ్యామిలీ మేము గుర్తొచ్చిందని చెప్పి ఆ ఫ్యామిలీ ఈ అవార్డును నిరాకరించిన యొక్క సంఘటన సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే, మరి ఇండియాలో రెండవ అత్యున్నతమైన అవార్డు పద్మ విభూషణ్ ఈసారి 5 ప్రముఖులకి ఇవ్వడం జరిగింది సార్. ఓకే, ఎవరు సార్ ఇక్కడ అంటే 5 ప్రముఖులకి ఈసారి ఇవ్వడం జరిగింది. ఎవరండి ఇక్కడ? 1 పర్సన్ ఇక్కడ కె చిరంజీవి అండి, కె చిరంజీవి. మరొక పర్సన్ సార్ ఇక్కడ ఎం వెంకయ్య, వెంకయ్య ఓకే నాయుడు సార్, ఇక్కడ వెంకయ్య నాయుడు. ఓకే సార్, వెంకయ్య నాయుడుకి పీపుల్స్ సర్వీసెస్ యొక్క విభాగంలో ఇస్తారు, చిరంజీవికి కళారంగంలో ఇవ్వడం జరిగింది. మరొక పర్సన్ సార్ ఇక్కడ ఎవరండి? మరొక పర్సన్ వై జయంతి, జయంతి బాలి. ఓకే సార్, ఈమె కూడా ఇతను కూడా కళారంగంలో ఇచ్చారు, తమిళనాడు. మరొక పర్సన్ ఎవరండి ఇక్కడ? ఓకే, మరో పర్సన్ సార్ బిందేశ్వర్. ఓకే, బిందేశ్వర్ పాఠక్ అండి. ఈ బిందేశ్వర్ పాఠకీన బీఆర్ స్టేట్ అండి, సామాజిక విభాగంలో ఇచ్చారు. సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ యొక్క వ్యవస్థాపకుడు. లాస్ట్ ఇయరే అనారోగ్యం కారణంగా మరణించిన యొక్క వ్యక్తి సార్. ఓకే, మరొక పర్సన్ ఎవరండి ఇక్కడ అంటే పద్మ సుబ్రహ్మణ్యం. ఈ యొక్క పద్మ సుబ్రహ్మణ్యం సార్, పద్మ సుబ్రహ్మణ్యం. ఈ యొక్క అంటే ఈ పద్మ సుబ్రహ్మణ్యం కూడా ఇవ్వడం జరిగింది సార్. పద్మ సుబ్రహ్మణ్యం సార్ తమిళనాడు యొక్క స్టేట్ అండి, తమిళనాడు స్టేటు. పద్మ సుబ్రహ్మణ్యం కళారంగం అండి. ఓకే, మొత్తం 5 పద్మ విభూషణ్ అవార్డు. ఓకే, 17 మందికేమో ఇండియాలో 3వ అత్యున్నతమైన అవార్డు అంటే పద్మ భూషణ్ సార్. ఇక్కడ ఈ పద్మభూషణ్ ను ఈసారి 17 మంది ప్రముఖులకి ఇవ్వడం జరిగింది. ఓకే, మొత్తం సార్ పద్మ అవార్డులు టోటల్ ఓవరాల్ గా ఎంత మందికి ఇచ్చారండి? 100. ఓకే, 100 ఇక్కడ 32 మందికి పద్మ అవార్డులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, 5 పద్మ విభూషణ్ అండి, పద్మ విభూషణ్. ఓకే, విభూషణ్ యొక్క అవార్డు. ఓకే, 17 మందికేమో పద్మ భూషణ్ ఇక్కడ సార్, పద్మ భూషణ్ అవార్డు. ఓకే, 110 మందికేమో పద్మ శ్రీ యొక్క అవార్డులు, పద్మ శ్రీ అవార్డులు ఇవ్వడం జరిగింది సార్. దేశంలో అత్యున్నతమైన అవార్డు భారత రత్న అండి, భారత రత్న అత్యున్నతమైన అవార్డు. పద్మ అవార్డులకి నో అమౌంట్ మాత్రం లేదండి ఇక్కడ. ఓకే, మనకి ఎగ్జామ్లో ఏమంటాడు? 2024కి భారత రత్న అవార్డు 5 ఇచ్చారు, అందులో సంబంధం లేని వారు ఎవరు? 2024కి 5 పద్మ విభూషణ్ అవార్డులు ఇచ్చారు, అందులో ఓకే అంటే సంబంధించిన వారు ఎవరెవరు ఇలా అడుగుతాడు. 2024 సంవత్సరానికి దేశంలో 3వ అత్యున్నతమైన అవార్డు పద్మ భూషణ్ ఎంతమందికి ఇచ్చారు? భారత రత్ననేమో 5 ఇచ్చారు, పద్మ విభూషణ్ ఏమో 5 ఇచ్చారు. 3వ అత్యున్నతమైన అవార్డు పద్మభూషణ్ ఏమో ఈసారి 17 మందికి ఇచ్చారు. మన తెలుగు వాళ్ళకి ఎవరికి రాలేదు సార్. ఈ 17 మందిలో 1 పర్సన్ శ్రీమతి ఎం ఫాతిమా బీవి, ప్రజా వ్యవహారాలు, ఈమె కేరళ రాష్ట్రం అండి. ఎవరు ఈ ఫాతిమా బీవి అంటే? సుప్రీంకోర్టులో తొలి ముస్లిం మహిళ జడ్జి. ఈమె తమిళనాడుకి గవర్నర్ కూడా పనిచేస్తుంది. ఈ మధ్య కాలంలోనే అనారోగ్యం కారణంగా చనిపోయింది. మరొకసారి ఇక్కడ ఓకే, శ్రీ ఆల్మోస్ట్ ఎన్ కామా, శ్రీ ఆల్మోస్ట్ ఎన్ కామా సార్ ఇక్కడ సాహిత్యం విద్యారంగం మహారాష్ట్రానికి సంబంధించిన యొక్క పర్సన్. మరో వ్యక్తి శ్రీ మిథున్ చక్రవర్తి, మాజీ రాజ్యసభ మెంబర్, ఓకే లోక్సభ
మెంబర్ కూడా ఈయన కళారంగం వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అండి. మరొక పర్సన్ సీతారాం జిందాల్. ఓకే, సీతారాం జిందాల్ సార్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియాలో మహిళా పారిశ్రామికవేత్తల్లో ధనవంతమైన యొక్క మహిళ సీతారాం జిందాల్. కర్ణాటక రాష్ట్రం అండి, వాణిజ్యం యొక్క సెక్టర్. ఓకే, మరో పర్సన్ శ్రీ యంగ్ లియో. శ్రీ యంగ్ లియో, ఈ యొక్క శ్రీ యంగ్ లియో వాణిజ్య పరిశ్రమ తైవాన్. ఫాతిమా బీవి, ఆర్మోస్టియన్ కామా. ఓకే, శ్రీ మిథున్ చక్రవర్తి, సీతారాం జిందాల్, శ్రీ యంగ్ లియో. ఓకే, మరొక పర్సన్ సార్ ఇక్కడ